వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నందూరి రామేశ్వరరావు గారు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ సరసాదేవి గారు ఉన్నారు, లీగల్ అడ్వైజర్. సో చాలామంది భూములు కొని మోసపోతూ ఉంటారు. సో వాళ్ళు మోసపోయిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. సో లీగల్గా అసలు వాళ్ళు ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనతో పాటు చర్చించడం అనుకున్నారు. ముందుగా మనం నందూరి రవికుమార్ గారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఏంటి అంటే ఇప్పటికీ ఏదో రూపంలో మోసాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఎక్కడో ఏదో రూపంలో ఒక ఇన్వెస్టర్ మోసపోతూనే ఉన్నాడు. దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడదా? అంటే ఇన్వెస్టర్స్కి ఎంతకాలం అయితే ఒక నిర్లక్ష్య భావం లేకపోతే ఒక ఆశ, గ్రీడ్ అంటారు, ఏదో 10,000 రూపాయలు వస్తూ 3,000కే వస్తుంది, 4,000కే వస్తుంది అని చెప్పి మనం ఎగపడతాము. అంతకాలం ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి. మోసగించే వాళ్ళు కూడా అలాగే ఆఫర్స్ ఇచ్చి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, లేకపోతే వాటికి అసలు వాళ్ళకి సేల్ డీడ్ వాళ్ళ పేరు లేకుండా ఓన్లీ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి, లేకపోతే వేరే వాళ్ళ ప్రాపర్టీ చూపించి ఇది మనం కొనుక్కోపోతున్నాం అని చెప్పి ఇలా కబుర్లతోటి చెప్పేసేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, అంటే లీగల్ నాలెడ్జ్ తక్కువ ఉండబట్టి, లీగల్ అవేర్నెస్ తక్కువ ఉండబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి మనం ఎక్కువగా చూస్తే ఇలాంటి మోసాలు కూడా ఎక్కడైతే రేట్లు బాగా పెరుగున్నాయో, అంటే మనకి తెలంగాణలో రేట్లు బాగా పెరిగాయి కదా, హైదరాబాద్లో బాగా రేట్లు పెరిగాయి కదా, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. లాస్ట్ 10 ఏళ్లలో హైదరాబాద్లో పెరిగిన గ్రోత్ ఎక్కడా లేదు, రియల్ ఎస్టేట్ గ్రోత్. అంటే మనం ఉభయ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ, ఇండియా కాదు ఉభయ రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్లో బాగా గ్రోత్ వచ్చింది. కాబట్టి మోసం ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఇలాంటి మోసాలు మరి కోస్టల్లో ఎక్కడైనా వినిపిస్తున్నాయా? విజయవాడలో వినిపిస్తుందా, గుంటూరులో వినిపిస్తుందా, లేదా మనకి వైజాగ్లో వినిపిస్తుందా అని అంటే అక్కడ అవగాహన, ప్రజల్లో అవగాహన చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తగా అన్నీ చూసి కొనుక్కుంటున్నారు. ఆచితూచి అన్నీ చూసి వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ముఖ్యం ఏంటంటే రేట్ ఎంత ఇవన్నీ కాదు, లీగల్గా మీకు ఎంటైటిల్మెంట్ అమ్మడానికి మీకు హక్కు ఉందా లేదా అని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లీగల్గా ఏ యాంగిల్స్ చూడాలి అన్నవి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. కానీ కూడా అప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక లీగల్గా క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఎంత మనం ₹1,00,00,000 పెడుతున్నాం, 5,000 10,000 పెట్టి చక్కటి లీగల్ ఒపీనియన్ ఇన్ రైటింగ్ తీసుకుని, ఇన్ రైటింగ్ ఓరల్గా ఇలా కాగితాలు చూసేసి ఓకే ఎంత బాగానే ఉంది పెట్టండి అని కూడా మనం నమ్మొద్దు. ఎవరిని నమ్మే పరిస్థితి కాదు. కాబట్టి మనం ఇన్ రైటింగ్ తీసుకుని మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్ ఎవరి దగ్గరైనా సరే మనం ఒపీనియన్ తీసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఇది మనం పదే పదే చెప్తున్నాం. అన్నీ ఆల్రెడీ వచ్చిన తర్వాత అప్రూవల్స్ వచ్చిన తర్వాతే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా అప్రూవల్స్ వచ్చిన తర్వాత కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనం సొమ్ము భద్రం. అది నా ఒపీనియన్. మేడం ముందుగా నమస్తే. సీనియర్ అడ్వకేట్గా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు, ల్యాండ్ సంబంధించి కేసెస్. బేసిక్గా ఎలాంటి కేసెస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి మేడం ఈ ప్రాపర్టీస్ సంబంధించి? అన్ని రకాల కేసులు ఉంటాయి. ఇందులో ఏంటంటే దీనికి భేదం అనేది ఏమి ఉండదు. సొంతము అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్, ఆస్తి తగాదాలు ఉంటాయి. ఇరుగు పొరుగులు ఒకరిది ఒకటి ఎంక్రోచ్ అవ్వటం, తర్వాత ఒకరి ప్లాట్లో ఇంకొకరు కట్టేసుకోవటము, ఆ నెంబర్ ఇక్కడ పెట్టడం, సర్వే నెంబర్లనే మార్చేయటం, తర్వాత అసలు ఇవి ఎక్కడైనా దూరంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లాట్లు ఇక్కడ ఉంటాయి. కొంతమంది అదే పనిగా ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఖాళీ స్థలాలు ఉన్నాయంటే కొంతమంది అదే పని పెట్టుకుంటారు, ఇది ఎవరి ప్లాటు ఏంటి అని. ఇవన్నీ ఉన్నాయంటే మనము ఒక గోడ కట్టుకోకుండా, మనం ఒక దాన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అలా వదిలేస్తే తప్పకుండా ఎవరో ఒకరు ఎంక్రోచ్ చేస్తారు, గ్రాబ్ చేసేస్తారు. కాబట్టి ఎప్పుడు మనము ఒక జాగ్రత్తలో ఉండాలి. మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కదా ఇది, హార్డ్ ఎర్న్డ్ మనీ. ఒక్కొక్కరికి చాలా బాధ అనిపిస్తుంది అంత కష్టం మనది పోయింది అంటే. దానికోసం మళ్ళీ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాలి. ఇది తిరగకుండా ఉండాలి అంటే ముందు మన ప్రాపర్టీని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఇంకా సేఫ్ గార్డ్ చేసుకునే ముందు, అసలు కొనే ముందు కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, అమ్మేవాడికి అసలు ఎంటైటిల్మెంట్ ఉందా, లీగలీ వెదర్ హీజ్ ఎంటైటిల్డ్. కొంతమంది ఏంటంటే ఏవో ఒక పేపర్లు తెచ్చేసి అదే పేపర్లు పట్టుకొని నలుగురు తిరుగుతూ ఉంటారు మార్కెట్లో. ఎవరు కరెక్టో ముందు చెక్ చేసుకోవాలి.
అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కనీసం 10-20 ఏండ్ల ముందు నుంచి పహానీలు తీసుకోవాలి. నాకు తెలిసిన ఒక కేసులో 22 ఏండ్ల తర్వాత ఒక పార్టీ అమ్మి వాళ్ళు మళ్ళా నలుగురికి అమ్మిన తర్వాత మొదటి పార్టీ అక్క వచ్చి నాకు పార్టీషన్ ఉంది ఇందులో 22 ఏళ్ళ తర్వాత 22 ఏళ్ళ తర్వాత 22 ఏండ్ల తర్వాత నా పార్టీ నాకు ఇవ్వకుండా వీళ్ళెవరూ దీన్ని ఎందుకంటే కోర్టు ఫీజు పార్టీషన్కి నామినల్ ఫీజు ఉంటుంది, అందుకని ఈజీగా వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అమ్మినప్పుడు 22 ఏండ్ల ముందు 25 ఏండ్ల ముందు అవి ఎంత ఉంటాయి, వేలల్లో లక్షల్లో ఉంటుంది. అప్పుడు తక్కువ వచ్చి ఉంటుంది వాళ్ళకి. అదే ఊర్లో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముందే వాళ్ళు అమ్మిన భూములు కోట్లలోకి ఉంటాయి. అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఆశ వస్తుంది. దాన్ని ఎట్లా కాంప్లికేట్ చేయాలా అనేది కొంచెం తెలివితేటలు ఉపయోగించి అక్కనో చెల్లెలనో ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఒక కేసు వేపిస్తారు. ఎందుకు వేపిస్తారు అంటే ఈ అమ్ముకున్నోళ్ళు కొన్నవాళ్ళు మళ్ళీ దానిలో నమ్ముకున్నోళ్ళు ఈ గొడవలు పడలేక ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. మళ్ళీ కొంత దాని మీదే డబ్బులు తీసుకోవటానికి, అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ లాగా. ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. అందుకని కొనేటప్పుడు వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా, అన్నదమ్ములు ఉన్నారా, అమ్మ నాన్న ఉన్నారా, చిన్నాన్నలు పెద్దనాన్నలు ఉన్నారా, వాళ్ళందరూ మళ్ళీ రేపు క్లెయిమ్ చేయకుండా సంతకాలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ విషయం. ఇంకోటి ఏంటంటే మనం తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ ఎవరు లేరు అనుకున్నా కూడా ఈ పహానీలు అసలు ఈయనవేనా, ఒక 10-12 ఏళ్ళ ముందు పహానీలన్నీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అసైన్ ల్యాండ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ అయినా కూడా ఎన్ఓసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదో తీసేసుకొని తర్వాత ఇబ్బందులు పడటం కంటే తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఇంకా ఇవి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇవి ప్లాట్స్ ఉంటాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్. లేఅవుట్లు చేస్తారు, అమ్మేస్తారు, వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత అసలు వీళ్ళకి అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎప్పుడో గవర్నమెంట్ మేల్కొని ఇది మా ల్యాండ్ అని వాళ్ళు బోర్డు పెట్టేస్తారు. ఇక్కడ తప్పేవరదు మేడం, అమ్మినోడిది తప్ప, ఎంక్వైరీ చేయకుండా కొన్నోడిది తప్ప అంటే మీరు చట్టపరంగా చెప్పండి. చట్టపరంగా తీసుకుంటే అండి ఇక్కడ కొనేవాడిదే తప్పు. ఎందుకంటే మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడికి ఈజీ. కాబట్టి మనం మోసపోకుండా ఉండటం మనకి ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితేనో ఈ డబ్బు వచ్చింది. ఈ వాల్యూ మనకు తెలిస్తే వీ హ్యావ్ టు వీ కెన్ టేక్ ఆల్ దిస్ మెజర్స్. అది లేకుండా పోతే ఏమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో చోట చిన్న స్లిప్ అయిపోయినామంటే ఇంకా అది ఒక ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేస్తుంది. ఈ గవర్నమెంట్ సడన్గా వచ్చేస్తుంది, లేదంటే ఎవడో వస్తాడు వచ్చి ఇదే ఇట్లా. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడిట్ జనరల్ ఆఫీస్ వాళ్ళు ల్యాండ్స్ కొని కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వాళ్ళ ఎంప్లాయీస్కి అలాట్ చేస్తూ ఉంటారు, అంటే డబ్బుకే. అట్లాంటి దాంట్లో ఒక చోట ఒక 5-6 ఎకరాలు వాళ్ళు కొని ఫ్లాట్స్ కట్టేసి కొన్నది ఎప్పుడు 2005లోనో 2006లోనో కొన్నారు. దాని తర్వాత ఫ్లాట్స్ రెడీ అయిపోయినాయి. 2018లో అందరూ ఆక్యుపై చేసుకున్నారు, ఫ్లాట్స్లో దిగిపోయినారు. అంతా జరుగుతుంటే 2019లో సడన్గా అందులో ఒక పార్ట్ ల్యాండ్కి మేము మా నాన్న మాకు తెలియకుండా అమ్మినాడు, మేము మేజర్స్ అయినాక మాకు తెలిసింది ఇది అని కేసు వేసినారు. అంటే కొంత భూమికి ఒక ల్యాండ్ ఫ్యామిలీ భార్య పిల్లలు ముగ్గురు కేసు వేసినారు. అది ఇప్పుడు కూడా రంగారెడ్డి కోర్టులో జరుగుతోంది. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఆ వైపు ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు ఉండాలా పోవాలా, వీళ్ళు కట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి?
ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్యామిలీలో ఎవరు మేజర్స్ ఉంటే వాళ్ళతో మేము మళ్ళీ క్లెయిమ్ చెయ్యము దీనికి. రేపు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మేము వచ్చి సడన్గా మేము ఉన్నాము అని వస్తే ఇంకా దాని మీద మనము ఇంకా అది కేసే, కాంప్లికేషన్ అంతే. ల్యాండ్ లిటిగేషన్లో పడిపోతుంది. ఈ లిటిగేషన్ కోసం మళ్ళీ వాళ్ళకింత డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఇట్లా ఒక లేఅవుట్ అనుకోండి, లేఅవుట్లో వాళ్ళు ఒక 10 మంది దగ్గర ఈ భూమిని అక్వైర్ చేసి ఉంటారు. ఎవరు? ఈ అమ్మేవాళ్ళు. ఆ అక్వైర్ చేసిన దాంట్లో ఒక పార్ట్లో ఒకరిచ్చిన ల్యాండ్లో ఎవరో లిటిగేట్ చేస్తారు. చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ళకు డబ్బులు కట్టాలా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే భూమి మళ్ళీ ప్లాట్స్ కొన్న వాళ్ళే డబ్బులు కట్టాలా? ఒకవేళ వాళ్ళే కట్టాల్సి వస్తే వాళ్ళకి ఎంత హెవీ బర్డన్ అవుతుంది. వాళ్ళు తక్కువ అమౌంట్కి ఒప్పుకోరు, ఎందుకంటే రేట్లు పెరిగి ఉంటాయి వీళ్ళు కేసు రేస్. అప్పుడు వాళ్ళు మాత్రమే ఒక 10 ప్లాట్లో 20 ప్లాట్లో ఉన్నాయి అనుకుందాం ఆ ప్రక్కన, వాళ్ళు మాత్రమే కట్టాలంటే ఇప్పుడు కొత్త భూమి కొనుక్కోవటం ఈజీ కదా వాళ్ళకి. అప్పుడు బిల్డరు రేపు నేను ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే ఇవన్నీ చూసుకుంటానని మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడా? అసలు వీళ్ళు అడుగుతున్నారా? వీళ్ళు అడుగుతున్నారా, వాళ్ళు ఇస్తున్నారా? ఎందుకంటే నమ్మకం 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 అంతే. నమ్మకం ఉండాలి కరెక్టే, కానీ అతి నమ్మకం మంచిది కాదు. సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. రేపు ఈ బిల్డరుకు రేపు ఈయన ఎక్కడ ఉంటాడో, అంటే రెగ్యులర్ వాళ్ళైతేనేమో వాళ్ళ అడ్రస్లు మళ్ళీ మనకు తెలుస్తాయి 10 ఏళ్ళ తర్వాత. అయినా కొంతమంది కొత్తగా వెంచర్లు వేస్తారు, 4 అందరినీ గ్యాదర్ చేసుకొని కలిసి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉండరు, లేదా అసలు దేశం వదిలిపోయి ఉండొచ్చు, లేదా ఇంకెక్కడో ఉండొచ్చు, ఏదో అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడే మనం చూస్తున్నాం సాహితీ బాధితులు కావచ్చు, సాహితీ అక్కడ అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నా కూడా మళ్ళీ తిరిగి అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడు మీకు వచ్చే క్లయింట్స్ని వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు మేడం? నాకు తెలిసి చాలామంది 90% పీపుల్ దే నెవర్ గో టు అడ్వకేట్. ఏంటి, ఇట్లాంటి ల్యాండ్ కొనేటప్పుడు వెళ్ళరు. కరెక్ట్. ప్రాబ్లం అయిన తర్వాత వస్తారు. లబోదిబం అంటే మళ్ళీ వచ్చి కూర్చోవాల్సిందే. ఈ ప్రాబ్లం అయిన తర్వాత వచ్చినప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారు, కోర్టు ఫీజు కట్టు, నా ఫీజు కట్టు, ఇది మనం కోర్టులో వేద్దాం, ప్రూఫ్స్ తోనే ముందుకెళ్తారు మీరు? వెళ్తాం కానీ బట్ ఇట్ టేక్స్ టైం కదా. ఆ టైం వరకు ఓపిక ఉండాలి. డబ్బున్న వాళ్ళు అయితే పర్వాలేదు, డబ్బు లేకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది. రెండవది, డబ్బు ఉన్నా లేకపోయినా ఒక డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మానసిక క్షోభ ఉంటుంది, మెంటలీ అగోని, ఇటు పక్క ఓట్ల చుట్టూ తిరగటం, ఫ్యామిలీలో హార్మోనీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్లాట్స్ కొనేవాళ్ళు ముఖ్యంగా మన అనేం చూడొద్దు. మన వాళ్ళైనా మోసం చేస్తారు, బయట వాళ్ళైనా మోసం చేస్తారు. 90% ఎవడైనా డబ్బు సంపాదించడం కోసమే కదా బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి వాడు డబ్బు సంపాదించడం న్యాయంగా చేస్తున్నాడా, అన్యాయంగా చేయాలనుకుంటున్నాడా, కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవి మనం చూడాలి ఫస్ట్. ఎవరైనా మనము ఒకవేళ ఎవరో ఫ్రెండ్స్ చెప్పినారు, లేకపోతే ఇంకోరు అరే వాడు అంటే ఇదే గొర్రెదాటు అంటారు కదా, వాళ్ళు కొన్నారు మనం కొనేద్దాము, అయ్యో ఇంతమంది కొన్నారు, అప్పుడు ఏదో ఒక స్కీములు కూడా డబ్బులు కట్టేస్తే వాళ్ళు కట్టినారు వీళ్ళు కట్టినారు మనం కట్టకపోతే ఎట్లా, ఇట్లాంటి వాటిల్లోనే ఈజీగా మోసం చేయొచ్చు. కాబట్టి ఒకరు కొన్నారో ఒకరు కొనలేదు అనేది కాదు, మనకు అవసరమా కాదా, అవసరమైతే ఎంత కేర్ తీసుకుంటున్నాము, ఎన్ని లీగల్ మెజర్స్ మనం ఫాలో అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసుకొని ఈ ఎంకంబరెన్స్, మార్కెట్ వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక టైం తీసుకోవాలి, తొందరపడకూడదు. టైం తీసుకొని ఆ చుట్టుప్రక్కల
ఆ ఏరియాస్లో మనము బిల్డర్ కానీ లేదంటే లేఅవుట్ ఓనర్ కానీ వాళ్ళు లేకుండా మనం విచారించుకోవాలి. ఒక ఇన్వెస్టర్ ఎక్కడో ఏదో రూపంలో మోసపోతే సో జీవితాంతం ఆ కేసుల చుట్టూ మీరు అన్నట్లు ఇప్పుడు మనీ పోయి ఒక పక్క పరువు పోయి మానసికంగా క్షోభపడి ఆ కేసులు ఇటు తేలక కొన్ని వందల మంది కాదు, ఒక హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. ఇంకా కేసులు ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేడం? వెళ్తాయండి, అట్లేం లేదు. జడ్జిమెంట్స్ వస్తాయి, బట్ ఏంటంటే కొన్ని కోర్టుకు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, స్టెప్స్ టు బీ ఫాలోడ్. దానివల్ల కొంత డిలే జరుగుతుంది, జరగదని కాదు, బట్ న్యాయం అయితే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇంకోటి ఏంటంటే ఈ కొన్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు కూడా మన కరెక్ట్ ప్రాపర్గా పోతుందా లేదా మన కేసు, అడ్వకేట్స్ కూడా సరిగా వెళ్తుందా లేదా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ఏదో అడ్వకేట్కి ఇచ్చేసినాము మనము ఇంకా ఆయన చూసేసుకుంటాడంటే వాళ్ళకున్న 10 కేసుల్లో 100 కేసుల్లో 1000 కేసుల్లో అదొక కేసు అవుతుంది. కాదు మేడం, నాకేమనిపిస్తుందండి ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత ఇన్ని సమస్యలు పడే బదులు ఒక మంచి ఎక్స్పర్ట్ని, ఒక అడ్వైజర్ని, ఒక చట్టపరంగా అంటే మీరు అడ్వకేట్ని కూర్చోబెట్టుకొని సలహాలు తీసుకొని వెళ్ళి ఒక మంచి ప్రాపర్టీ తీసుకుంటే ఈ సమస్యలు ఉండవు కదా. ఇప్పుడు సార్ అదే చెప్పినారు కదండి, మీకు ₹1 కోటి పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు, కేవలం 5,000 రూపాయలు ఒక 10,000 15,000 మ్యాక్సిమం అంటే ఒక 20,000 తీసుకుంటారు అనుకోండి. ఒక లీగల్ ఒపీనియన్, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ చెక్ చేయటమే ఇంపార్టెంట్ కాదండి. డాక్యుమెంట్స్ చెక్ చేస్తే అన్నీ కరెక్టే అనిపిస్తాయి మనకి, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఒక కేసులో చూడండి, 22 years తర్వాత షీ ఫైల్డ్ ఏ కేసు. దాన్ని మనం ఎట్లా కరెక్ట్ అని చెప్తాము? వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నామనే చెప్తారు. ఇంకో కేసులో 39 years అయిపోయింది, ఇప్పుడు నేనే చేస్తున్నది సుప్రీంకోర్టులో. 39 years ఒక 1 acre 35 గుంటాస్, ఇది ఖమ్మం దగ్గర. ఇతను అప్పట్లో 2 లక్షల చిల్లరకి కొన్నాడు, అంతా ఇచ్చేసినాడు. ఒక 40,000 ఇవ్వలేదు, అంటే 80% డబ్బు కడితే యు ఆర్ సపోజ్ టు గెట్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే కోర్టు కూడా కెనాట్ డినే, స్పెసిఫిక్ రిలీఫ్ అంటారు దీన్ని. మీరు 80% కట్టినారు అంటే ఉద్దేశం ఏంటి? 40% కట్టలేని వాళ్ళు కాదు కదా. అది కట్టడానికి ఏం అడ్డం వచ్చిందో కోర్టు అబ్జర్వ్ చేసి మీకు బ్యాలెన్స్ కట్టి చేయమని చెప్తుంది, రిజిస్టర్ చేయమని చెప్తుంది. ఈ లోపల వాడు ఇంకో ఏజీపీ చేసేస్తాడు, ఇంకొక జీపీఏ చేసేస్తాడు. చేస్తే వాడు వచ్చి మళ్ళీ ఇంకో లిటిగేషన్ వేస్తారు. ఇది జరుగుతూ ఉండంగా దీనివల్ల అతనికి పాపం కోర్టులో డబ్బులు ఇస్తాం వెనక్కి అని. ఇప్పుడు ₹1,00,000 2 లక్షల్లో ఉన్న ప్రాపర్టీ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇది జరిగేసరికి అది 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అయి ఉంటుంది. ఈ అమ్మేవాడికి నేను 18 లక్షలు మోసపోతున్నా అనే ఫీలింగ్ వస్తుంది కదా. దానివల్ల వాడు ఏదో ట్రిక్ ప్లే చేస్తాడు. చేసినప్పుడు ఈయన వెంటనే కోర్టులో సరైన దారిలో పోయి వెంటనే దాన్ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద తను తొందరగా రిజిస్టర్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. అది ఏదో అడ్వకేట్ చూస్తున్నాడులే అదో ఏదో జరుగుతుంది అంటే కొన్ని చోట్ల కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పుల వల్ల ఏమవుతుందంటే అతని ఇది పోయింది. ఇప్పుడు అదే ప్రాపర్టీ క్రోర్స్లో ఉంది, 1 ఎకరా 15 కోట్ల పైన ఉంది. ఇప్పుడు తనకి ఆ ల్యాండ్ పోతే దాదాపు 30 crores ప్రాపర్టీ పోయినట్లు. 30 crores ప్రాపర్టీ, అతను 39 years. ఇప్పుడు హైకోర్టులో కూడా మనీ రికవరీ ఆఫ్ మనీ కింద ఆర్డర్ ఇచ్చేసినారు. అది సరైన రిప్రజెంటేషన్ లేక అది అక్కడ పోయింది.
నాకు డబ్బు వద్దు బాబు, ఎంత ఇస్తారు, 2 లక్షలకి ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. 2 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 39 ఏళ్ళకి? ఎంత చేసినా అది ₹1,00,00,000 కూడా కాదు కదా. మరి ఇతనికి రావాల్సిన హీఈస్ ఎంటైటిల్డ్ కదా, ఇతని 80% ఆఫ్ టోటల్ అమౌంట్ కట్టినప్పుడు హీ హ్యాస్ టు గెట్ దట్ ప్రాపర్టీ ఇన్ హిస్ నేమ్. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, నడుస్తుంది ఇంకా నడుస్తుంది. సో ఈ రకమైన మోసాలు ఒక రకంగా ఉంటే బ్యాంకులు కూడా బొల్డీలు కొట్టిస్తూ ఉంటున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లో లోన్స్ వస్తూ ఉంది. ఎలా సార్ సాధ్యం ఇదంతా? మీరు ఒక మాజీ బ్యాంక్ ఎంప్లాయీ, మనం రీసెంట్గా ఎన్టీఆర్ది కూడా చూసాం. నిన్న మొన్న పెద్ద ఎత్తున చర్చ నడిచింది మీడియాలో కూడా. ఎప్పుడో 2003లో కొన్న ప్రాపర్టీ 2013లో అమ్మాయని చెప్పి వీళ్ళు అంటారు, చివరికి అది కోర్టు దాకా వెళ్ళింది. అసలు ఎలా ఈజీగా బొల్డీ కొట్టేస్తున్నారు? దీనికి యాక్చువల్గా ఏంటంటే బ్యాంకు వాళ్ళు కూడా డిపెండెంట్ ఆన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఓన్లీ. ప్రతి బ్యాంకుకి కూడా ఎంపానర్డ్ లాయర్స్ అని ఉంటారు. సో ఏ లోన్ ఇస్తున్నా సరే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అమౌంట్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్ని బ్యాంకర్కి నాలెడ్జ్ ఉంటుంది తప్ప బ్యాంకర్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద బేస్ చేసే వీడు ఆ కాగితాన్ని తీసుకుని లోన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అన్నది వీళ్ళ ఒపీనియన్, లాయర్స్ ఒపీనియన్ మీద తీసుకుంటారు. అది ఒకటి. నెంబర్ 2, మేడం చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ కింద దాన్ని రేపు తీసుకుంటారేమో అని ఎక్వైర్ చేసేస్తారేమో అన్న భయంతోటి 30 ఇయర్స్ ఈజీ చేస్తారు. 30 ఇయర్స్ ఈజీ తీసుకుని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని బ్యాంకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది యాజ్ పర్ మార్టిగేజెస్ కన్సెప్ట్. ఇప్పుడు మీరు సెకండ్గా అడిగారు కదా, ఇప్పుడు బ్యాంకర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, లాయర్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్, అందరూ మనుషులే కదా. సో వీళ్ళు అప్పుడు 2003లో ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు చూస్తే 2003లో జరిగింది. ఒరిజినల్గా సేల్ డీడ్, ఫస్ట్ సేల్ డీడ్ జూనియర్ ఎన్టీఆర్కి 2003లో ఇచ్చారు. 2003లో ఇచ్చినప్పుడు అప్పుడే మనకి మీకు గుర్తుంటే కలర్ జిరాక్స్ చాలా వచ్చేవి. ఇప్పుడంటే కలర్ జిరాక్స్ అనేది కామన్ అయిపోయింది. అప్పుడు చాలా కొత్తగా త్వరగా అప్పుడే ఇంట్రడ్యూస్ అయినవి. సో ఆ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పుడు లీగల్గా కూడా ఆ రోజుల్లో లాయర్స్ వాళ్ళ ఆఫీసుల్లో క్యాబిన్లో కూర్చొని లీగల్ ఒపీనియన్ ఇచ్చేది. ఇవాళ అలా లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వెళ్ళి ఎస్ఆర్ఓ ఆఫీస్కి ఎవరో ఒక అసిస్టెంట్ వెళ్ళి అక్కడ కాపీ తీసి సర్టిఫికేట్ కాపీ తీయించి ఆ కాపీతోటి వెరిఫై చేసుకుని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్ ఇస్తున్నారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా ఓన్లీ జెరాక్స్ తీసుకెళ్ళి ఇస్తే ఎవరు ఏ లాయర్ కూడా ఇవాళ లీగల్ ఒపీనియన్ ఇవ్వట్ల. అట్లీస్ట్ ఆ లాస్ట్ది ఏదైతే ఉందో ఆ లీగల్ ఎవరి దగ్గర అయితే మనం కోరుకుంటున్నామో వాళ్ళ సేల్ డీడ్, ఒరిజినల్ సేల్ డీడ్ చూశాకే వీళ్ళు సేల్ డీడ్ ఇస్తారు. కాబట్టి బ్యాంకర్ ఏంటంటే ఈజ్ ఓన్లీ గైడెడ్ బై లాయర్స్ అండ్ వాల్యుయేషన్ పరంగా వాళ్ళు చట్ట ప్రకారంగా అది మాకు పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా, అది యాక్సెప్టబులా కాదా, రేపు అవసరమైతే దాన్ని మనం ఆక్షన్కి వెళ్ళొచ్చా, కోర్టుకి అవసరమైతే మనం రికవరీ చేసుకోవచ్చా, మరి దానికి అన్నిటికీ బ్యాంకర్కి కూడా తరోగా ప్రొఫెషనల్స్ అంటే, ఎందుకంటే బ్యాంకర్కి ఇది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, ఏది స్క్రూటినీ చేసుకోవటం, కానీ అదే కంప్లీట్ కాదు కదా. అందువల్ల ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుని, లాయర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుని, సీనియర్ అడ్వకేట్స్, అది కూడా జూనియర్స్ నిన్న మొన్న చేయడం వాళ్ళు బ్యాంక్ ప్యానల్లో పెట్టుకోరు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బ్యాంక్ ప్యానల్లో ఎవ్వరు ఉండరు. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ ప్యానల్లో వస్తుంది. అప్పుడు రొటీన్ కేసెస్ అన్నింటినీ కొంతమందికి 10 ఏళ్ల లోపు, వాళ్ళకి కాంప్లికేటెడ్ కేసెస్ని బియాండ్ 10. అలాగే ₹1,00,00,000 లోపల ఉంటే ఒక లీగల్ ఒపీనియన్, ₹1,00,00,000 పైన ఉంటే 2 లీగల్ ఒపీనియన్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా 2 లీగల్ ఒపీనియన్. సో దట్ మనకి ఇండిపెండెంట్, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు, మీ దగ్గర అడుగుతున్నారు వాళ్ళ దగ్గర. ఆ విధంగా బ్యాంకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని మైనర్ కేసెస్ ఉంటాయి అన్నమాట. మైనర్ కేసెస్ మిస్ అవ్వచ్చు. మైనర్ ఉంటాడు అప్పుడు, ఆ తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. మేడం చెప్పి ఇట్లాంటి కేసెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ వాటికి ఇంకా చట్టపరంగా మరి మేడం చెప్పినట్టుగా అండర్టేకింగ్ తీసుకుని ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.